Hello, good evening. Welcome to ARS News Channel. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాస్ లివ్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 133 మంది మృతి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాస్ లివ్ అప్డేట్స్. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏ171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. మానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 133 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం 1:17 నిమిషాలకు విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో భారతీయుల తర్వాత అత్యధికంగా 52 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో ఇప్పటివరకు 130 మందికి పైగా చనిపోయినట్టు ప్రకటించారు. ప్రమాదంలో 133 మంది మృతి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 133 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయానికి విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నట్టు తెలిపారు. అహ్మదాబాద్ ఘటనపై ఇండిగో ప్రకటన. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల మేము తీవ్రంగా విచారిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాల గురించి మేము ఆలోచిస్తున్నాం. కష్ట సమయంలో ఎయిర్ ఇండియాకు మేము మద్దతుగా నిలుస్తాం అని ఇండిగో పోస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమైనది మరియు దిగ్భ్రాంతి కలిగించేది అని ఆమె అన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండాలని ఆమె ప్రార్థించారు. ఎయిర్ ఇండియా విమానం 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో లండన్ బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన వార్త చాలా బాధాకరంగా ఉంది మరియు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రయాణికులందరికీ మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మేము బాధిత కుటుంబాలందరికీ పూర్తి సంఘీభావం మరియు సున్నితత్వంతో అండగా ఉంటాము అని ఆమె హిందీలో ఎక్స్ అనే సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు. ఏటీసీ పైలట్ మేడే కాల్. విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు మేడే కాల్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఏటీసీ చేసిన కాల్స్కు విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. విమానానికి కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ సహాయకుడిగా ఉన్నారని డీజీసీ తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్కు విమానం నడపటంలో 8200 గంటల అనుభవం ఉంది. కోపైలట్కు 1100 గంటల విమాన అనుభవం ఉంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం గురించి విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తాము అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విషాదం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. ఊహించలేని నష్టం జరిగిన కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. మేము అధికారులతో కలిసి పనిచేస్తున్నాం.